గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్లోని 8th పేజ్. ఇక్కడ చూడండి, యాడింగ్ ఏ నెంబర్ టు 10 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10. అంటే ఒక నెంబర్కి టెన్స్ని కానీ మల్టిపుల్స్ ఆఫ్ టెన్స్ని కానీ యాడ్ చేస్తే 10 అంటే మనకు తెలుసు. మల్టిపుల్స్ ఆఫ్ టెన్స్ అంటే 10, 20, 30, 40 వీటిని మల్టిపుల్స్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. 10 + 3 = 13. 3కి 10ని యాడ్ చేశారు, 13. నెక్స్ట్ ఇక్కడ 4 + 40 = 44. అంటే 4 అనే నెంబర్కి 40ని యాడ్ చేశారు. 40 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10, దాన్ని యాడ్ చేస్తే 44. సో ఇక్కడ కూడా అంతే. సో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్స్ అండ్ యాడ్ ది ఫాలోయింగ్. ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం ఇక్కడ వీటిని యాడ్ చేయమంటున్నారు. 5కి 10ని యాడ్ చేస్తే ఎంత, 6కి మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 15ని యాడ్ చేస్తే ఎంత, ఇవి చేయాలి. నెక్స్ట్ దీనికి మీరు ఇంకొక టెక్నిక్ని కూడా యూజ్ చేయొచ్చు. యూ క్యాన్ యూజ్ దిస్ టెక్నిక్ ఆల్సో. అంటే 30 + 45 అన్నారనుకోండి, దీన్ని ఈజీగా ఎలా యాడ్ చేయాలో చెప్పారు. 30 ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 10 కాబట్టి. 45 అంటే ఇందులో ఎన్ని టెన్స్ ఉన్నాయి, 4 టెన్స్ ఉన్నాయి. అంటే 40, 4 టెన్స్ ఆర్ 40. ఎన్ని వన్స్ ఉన్నాయి, 5 వన్స్ ఉన్నాయి. సో 40 + 5. ఇప్పుడు చూడండి, ఇది మీరు ఈజీగా యాడ్ చేయొచ్చు కదా. 30 + 40 ఎంత, 70. ప్లస్ ఇక్కడ 5 అంటే వన్స్ 5 ఉన్నాయి, 75. సో ఇదే విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇలా మీరు టెన్స్ మల్టిపుల్స్ ఆఫ్ టెన్స్గా ఒక నెంబర్ని విడగొట్టి అడిషన్ కూడా చేయొచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. వీటిని కూడా మీరు అలాగే చేయాలన్నమాట. సో ఫస్ట్ దీనికి చెప్పారు, ఫస్ట్ యాడ్ ద టెన్స్ దెన్ యాడ్ ది వన్స్. అంటే ఫస్ట్ ఒక నెంబర్లో ఉన్న టెన్స్ అన్నిటిని యాడ్ చేసి తర్వాత వన్స్ని యాడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. అది ఎప్పుడు, వాట్ విల్ యూ డూ ఇఫ్ వన్స్ యాడ్ అప్ టు గ్రేటర్ దాన్ 10. ఒక నెంబర్ 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంకొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫర్ మోర్ ప్రాక్టీస్. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది 8th పేజ్.